కావలి నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా మారుతున్నాయని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరుతో మార్ఫింగ్ చేసిన ఆడియోను వైరల్ చేస్తూ రాజకీయంగా బురద జల్లే కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేని ఆడియోను సృష్టించి ప్రజల్లోకి నెట్టడం ద్వారా రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. అంతేకాకుండా ఆ మార్ఫింగ్ ప్రచారాలను నమ్మి కొందరు రాజకీయ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తామని బహిరంగ హెచ్చరికలు చేయడం అత్యంత ప్రమాదకర పరిణామమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు కావలి డీఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరుతో మార్ఫింగ్ ఆడియోను సృష్టించి ప్రచారం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.